వివాహం అనేది ఒక తీపి అనుభూతి. ఎన్నో ఒడిదుడుకులు, తీపి కొట్లాటలు, చేదు అనుభవాలు, ఇలాంటి అన్ని కలిపితేనే ఒక వివాహం. మరి ఒక చక్కటి వివాహం సమకూర్చాలి, సక్సెస్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఒక మ్యారేజ్ బ్యూరోకి మాత్రం అందరూ ఆశ్రయిస్తున్నారు. మరి అలాంటి ఒక అద్భుతమైన మ్యారేజ్ బ్యూరోనే మన హ్యాపీ మ్యారేజ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు వైక్యూ బిజినెస్. మరి ఈరోజు మన వైక్యూ బిజినెస్ లో మనం ఉన్నాము హ్యాపీ మ్యారేజ్ బ్యూరోలో. మరి ఇక్కడ మనం హ్యాపీ మ్యారేజ్ బ్యూరో ఎండి గారితో కలిసి ఎన్నో విషయాలు తెలుసుకొని ప్రయత్నిస్తాం. సో ఇప్పుడు మనం హౌసింగ్ బోర్డ్ కాలనీ రోడ్ నెంబర్ 4 KPHBలో ఉన్న హ్యాపీ మ్యారేజ్ బ్యూరో ఉన్నామండి. మరి ఇక్కడ హ్యాపీ మ్యారేజ్ బ్యూరో ఎండి గారు మాధవ్ గారితో మనతో పాటు కలిసి ఎన్నో విషయాలు తెలుసుకుందాం రండి. నమస్తే సార్, వెల్కమ్ టు వైక్యూ బిజినెస్. నమస్తే అండి మాధవ్ గారు. నమస్తే. హ్యాపీ మ్యారేజ్ బ్యూరోకి వచ్చే అమ్మాయిలు మరి అబ్బాయిల తల్లిదండ్రుల ఆలోచన విధానాలు ఏ విధంగా నేర్చుకోండి? హ్యాపీ మ్యారేజ్ బ్యూరో అని కాదమ్మా, ఏ మ్యారేజ్ బ్యూరోకైనా సరే పిల్లల తల్లిదండ్రులు మా దగ్గరికి ఎప్పుడు వస్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రిలేటివ్స్లోనూ, వాళ్ళ ఊరుల్లోనూ, వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారానో, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో సెట్ చేసినాక, థర్డ్ ఆప్షన్గా మ్యాట్రిమోనీ కూడా అయిపోయినాక లాస్ట్ ఆప్షన్ మ్యారేజ్ బ్యూరోకి వస్తున్నారమ్మా. ఈ మ్యారేజ్ బ్యూరోకి లాస్ట్ ఆప్షన్ రావడం వల్ల వాళ్ళు నష్టపోయేది ఏంటంటే కాలం నష్టపోతున్నారు. ఇవన్నీ చూసేటప్పటికి 1 year నుంచి 1.5 years వేస్ట్ అయిపోతున్నారు. ఈ కాలం నష్టపోవటం వల్ల వాళ్ళు పడే ఇబ్బందులు ఏంటంటే మా దగ్గరకు వచ్చి ప్రెషర్ చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్, తొందరగా చూడండి, తొందరగా చూడండి, తొందరగా చూడండి. వాళ్ళ ఆలోచన తప్పలేదు, కానీ అదే స్టార్టింగే ఎప్పుడైతే మీ రిలేటివ్స్లోనో, ఎప్పుడైతే మీ చుట్టాల్లోనో, ఎప్పుడైతే మీ తెలిసిన వాళ్ళ ద్వారా, ఎప్పుడైతే మీ ఊర్లోనో, ఎప్పుడైతే మీ దగ్గరలోనో మీరు సెట్ చేస్తున్నారో ఫ్రెండ్స్ దగ్గర, అదే టైంలో ప్యారలల్గా మా దగ్గర కూడా వచ్చుంటే మాకు కూడా బటన్ ప్రెషర్ తగ్గుద్ది, మేము చాలా ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ ఏంటంటే, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచన ఎలా ఉంటుంది అంటే, అమ్మాయికి 5 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ప్యాకేజ్ ఉంటాయి. ఇవాళ అందరూ ఆడపిల్లలు చదువుకునే ఉంటున్నారమ్మా. డిగ్రీ కానీ, MBA కానీ, బీటెక్ కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి చదువుకుని ఉంటున్నారు 195 మంది. ఈ చదువుకున్న అమ్మాయిలు 1 year 2 years జాబ్ చేస్తున్నారు. జాబ్ చేసినాక వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ మిగతా అన్నీ మారుతున్నాయి అంటే ఏంటంటే కొంచెం లగ్జరీగా అలవాటు పడుతున్నారు. ఈ లగ్జరీగా అలవాటు పడటం వల్ల ఏంటంటే మనకు వచ్చే 5 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు, 12 లక్షల ప్యాకేజీ చాలదు. మ్యారేజ్ అవ్వగానే కారు కొనుక్కోవాలి, మ్యారేజ్ అవ్వగానే ఇల్లు కొనుక్కోవాలి. ఈ కాన్సెప్ట్ వల్ల ఏంటంటే మాకు 15 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలి, 25 లక్షలు కావాలి, ప్యాకేజీలు అవి కావాలనుకుంటున్నారు. సరే, ప్యాకేజీలు ఓకే అనుకుంటే ప్యాకేజీ నచ్చినాక నెక్స్ట్ ఆప్షన్ మళ్ళీ ఎమ్మటే ప్రాపర్టీకి వెళ్ళిపోతున్నారు. ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని స్థలాలు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి. సరే, అందరికీ అన్నీ ఉండాలని రూల్ లేదు. ప్యాకేజ్ ఉన్నోడికి ఇల్లు లేకుండా ఉండొచ్చు, ఇల్లు ఆస్తి ఉన్నోడికి ఉద్యోగం లేకుండా ఉండొచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు ఆడపిల్ల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, జాబ్ ఉండాలి, ప్యాకేజీ ఉండాలి, ఆస్తి ఉండాలి, దాంతోపాటు పిల్లోడు అందంగా ఉండాలి. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా వచ్చే ఆలోచన ఎలా ఉందంటే, ఎక్కువ నా దగ్గరకు వచ్చి ఎక్కువ హైదరాబాద్లో సెటిల్ అయిన మ్యాచ్లు ఎక్కువ వస్తాయి కాబట్టి, అంటే హైదరాబాద్ మీనింగ్ సెటిల్ అవ్వడం అంటే ఇటు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ వాళ్ళు ఆ ఊళ్ళో చదువుకొని ఎవరైనా జాబ్ చేయాలంటే వాళ్ళ 100 మందిలో చదువుకున్న వాళ్ళు 80% హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు, 20% బెంగళూరు, మీద భోపాల్ కానీ, పూనా కానీ అట్లా వెళ్తున్నారమ్మా. వీళ్ళ ఆలోచన హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు కాబట్టి అబ్బాయి హైదరాబాద్లో ఇల్లు ఉండాలి. ఇప్పుడు అదే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని అడిగినా, అబ్బాయిని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ అబ్బాయికి జాబ్ వచ్చి 5 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు అయింది, అప్పుడే మేము హైదరాబాద్ ఇల్లు ఎక్కడ కొంటాం. హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే ఊళ్ళో ఇల్లు అయితే అమ్మలేము, ఊళ్ళో పొలాలు అమ్మలేము, అమ్ముతుంది కాదు, ఇక్కడ ఇల్లు సంపాదించి కొనుక్కోవాలి, పెళ్ళైనా కొనుక్కుంటారేమో అని అబ్బాయి వాళ్ళ ఆలోచన. అమ్మాయి వాళ్ళ ఆలోచన లేదు, పెళ్లికి ముందే ఇల్లు ఉండాలనే ఆలోచనతో ఉన్నారమ్మా. ఇవాళ అమ్మాయి తల్లిదండ్రుల ఆలోచనలు, అబ్బాయి తల్లిదండ్రుల ఆలోచన ఎలా ఉన్నాయి. ఇలాగే ప్యారలల్గా కూడా అబ్బాయి తల్లిదండ్రుల ఆలోచనలు కూడా ఎలా ఉన్నాయంటే, అమ్మాయికి ఉద్యోగం ఉండాలి, అమ్మాయి అందంగా ఉండాలి, అమ్మాయి కూడా కట్నం ఎక్కువ కావాలి. ఎప్పుడైతే వీళ్ళ ఇద్దరు ఆలోచనలు కొంచెం హైప్లో ఉన్నాయి కాబట్టి కొంచెం సంబంధాలు సెట్ అవడానికి టైం పడుతుంది. అదమ్మా. సో అమ్మాయిలు అబ్బాయిలు ముఖ్యంగా ఏ విధంగా డిమాండ్లో ఉన్నారు? డిమాండ్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టేనమ్మా, అయ్యే డిమాండ్లు. ఆస్తి ఉండాలి, ప్రాపర్టీ ఉండాలి, జాబ్ ఉండాలి, ప్యాకేజీ ఉండాలి. ఇప్పుడు నా దగ్గర ఒక ప్రొఫైల్ ఉందమ్మా, హైదరాబాద్లో ప్రొఫైల్. అతనికి 8 కోట్ల ఆస్తి ఉంది, జాబ్ చేయడు, కన్స్ట్రక్షన్ చేస్తాడు. అతనికి పిల్లలు ఇచ్చేవాళ్ళు లేరు.
అతనికి పిల్లని ఒకట్లా. అయితే ఇంకో అతను ఉన్నాడు 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. అతనికి సొంత ఇల్లు లేదు, హైదరాబాద్లో ప్రాపర్టీ పెద్దగా లేదు, ఊర్లో చిన్న ఇల్లు ఉంది, అతను కూడా చేసుకోవట్లేదు. అంటే ప్యారలల్ గా అబ్బాయికి అన్ని కావాలనుకుంటున్నారు, అమ్మాయి వైపు నుంచి అమ్మాయికి అన్ని కావాలనుకుంటున్నారు, అబ్బాయి వైపు నుంచి ఇలా నడుస్తుంది. సో అమ్మాయిలు ఎక్కువ డిమాండ్ చేసేది ఐటీ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు లేదంటే గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు? ఇవాళ గవర్నమెంట్ జాబ్లు ఎవరు లెక్క చేయట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ జాబుల్లో స్టార్టింగ్ వచ్చినప్పుడు 60,000 70,000 శాలరీలు అమ్మా. ఇవాళ చాలు, ఇవాళ ఎవరికి చాలు. ఎందుకంటే హైదరాబాద్లో మినిమం రెడీ తీసుకుంటే 20,000 అయిపోయింది. ఇక్కడ 60,000 శాలరీ ఉన్న గవర్నమెంట్ జాబ్ అతను పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఏం దాచుకుంటారో రేపు పిల్లలకి ఏమి దాచిపెడతారు. అందుకని గవర్నమెంట్ జాబులు చాలా తక్కువ అమ్మా. ఇవాళ ఎవరైనా సరే అమ్మాయి అయినా కూడా అబ్బాయి అయినా కూడా సాఫ్ట్వేర్ కావాలని కోరుకుంటున్నారు. మెయిన్ సాఫ్ట్వేర్లో కూడా ప్యాకేజీలు ఎక్కువ ఉండాలి. మళ్ళీ బెంగళూరు పెద్దగా ఇష్టపడతలేదు. ఎందుకు ఇష్టపడదంటే అక్కడ లివింగ్ ఎక్స్పెన్డిచర్ ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి హైదరాబాద్ అయితే కొంచెం మీడియంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ హైదరాబాద్ ఇష్టపడుతున్నారు. దానికి తోడు ఇంకో కోరిక ఏముందంటేనమ్మా, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా పెళ్ళి అవ్వగానే కారు కొనుక్కోవాలి, అమ్మాయిలు తరపులు కానీ పెళ్ళి అవ్వకముందు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, అబ్బాయిలు తరపులను పెళ్ళైనాక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు. ఇది కాన్సెప్ట్. సో హైదరాబాద్ లో చాలా ముఖ్యంగా ఇక్కడనే ఉండాలని అనుకునే వాళ్ళు ఉంటారు, బయట అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలని అనుకునే వాళ్ళు ఉంటారు. మరి ముఖ్యంగా వాళ్ళ గురించి మాకు చెప్పండి. అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది అమ్మా యూఎస్ ఒకటి ట్రై చేస్తున్నారు అమ్మా, అమెరికాకి. నెక్స్ట్ కెనడా ఒకటి అనుకుంటున్నారు. కెనడా ఈ మధ్య కొంచెం ఇబ్బందిగా ఉందంటే కెనడా కొంచెం స్లో అయ్యారు. ఆస్ట్రేలియా, మిగతా కంట్రీస్ మాత్రం చాలా తక్కువ మ్యాచ్లు సెట్ అవుతున్నాయమ్మా. యూరోప్ కంట్రీస్కి అయితే అసలు పిల్లలు అవుతున్నారు. అది కూడా వీసాలు H1 ఉండి I-140 ఉండి పిఆర్లు ఉంటేనే పిల్లనిస్తున్నారమ్మా, లేకపోతే అసలు పిల్లలు అవ్వట్లేదు. మొన్న అమెరికా అబ్బాయికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెబుతానమ్మా. బాబుకి I-140 ఉంది అబ్బాయికి. దేవుడు అతనికి చిన్న లోపం ఇచ్చాడమ్మా, హెయిర్ లాస్ చేశాడు. హెయిర్ లాస్ చేసినా కూడా అబ్బాయి నాకు ఆస్తి లేకపోయినా పర్లా, కట్నం లేకపోయినా పర్లా, నో క్యాస్ట్ బార్ అని చెప్పి వేరే క్యాస్ట్ అమ్మాయిని ఓకే అని ఇక్కడికి బీటెక్ కూడా డిగ్రీ చదివిన అమ్మాయిని ఓకే చేస్తే అమ్మాయి రిజెక్ట్ చేసింది అబ్బాయిని. అబ్బాయి శాలరీ కూడా $150,000 అయినా కూడా నాకు వస్తుంది. ఇక్కడ ప్రాపర్టీస్ కూడా హైదరాబాద్లో 2 ఫ్లాట్లు, ఒక హౌస్, 2 ఎకరాల పొలం ఉంది అతనికి, అయినా కూడా వస్తుంది. ఇవాళ అలా ఉందమ్మా, అలా నడుస్తుంది. అంటే రీసెంట్ గా న్యూస్ లో కూడా ఒక విషయం వచ్చింది సార్. అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి మండపానికి వచ్చి తర్వాత వెలుగులోకి వచ్చింది ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాదు, ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. అయినా దాని ప్యాకేజ్ బాగుంది. అయినప్పటికీ అమ్మాయి మాత్రం నేను పెళ్లి చేసుకోనని చెప్పింది. మరి ఇలాంటి ప్రొఫైల్స్ దగ్గర వచ్చాయి. అలాంటి ప్రొఫైల్స్ రావమ్మా ఎక్కువ పర్సెంట్. ఎందుకు రావంటే మేము నా దగ్గరకు వచ్చే కస్టమర్నే కొంచెం లోతుగా ఎంక్వైరీ చేసుకుంటాం. ఇంకో పని ఏం చేస్తానంటమ్మా, నేను అసలు ఆన్లైన్ బిజినెస్ అసలు చేయను. నేను అసలు సోషల్ మీడియాలో కూడా ఒక వాట్సాప్నే నేను వాడుకుంటాను. నేను ఆన్లైన్ బిజినెస్ చేయను. ఏ కస్టమర్నైనా సరే నా క్లయింట్ని తీసుకుని నా దగ్గరికి రమ్మంటాను. ఒకవేళ క్లయింట్ అందుబాటులో లేరు, అబ్రాడ్లో ఉన్నారు, అక్కడి నుంచి రావటం కుదరదు అన్నప్పుడు వీడియో కాల్లో అయినా సరే అతనితో మాట్లాడతా, ఆవిడతో మాట్లాడి వాళ్ళ ఆలోచనలు ఏంటి, మీకు ఏం కావాలి, మీకు ఎటువంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు, మీకు ఎటువంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, మీకు ప్రాపర్టీ ఏమన్నా ఎక్స్పెక్టేషన్ ఉందా, అందమే కావాలా, కొందరు అందం కావాలంటారు, కొందరు ప్రాపర్టీ కావాలంటారు, కొందరు కుటుంబం కావాలంటారు, కొందరు పెద్ద కుటుంబం అయితేనే చేసుకుంటామంటారు, కొందరు చిన్న కుటుంబమే కావాలంటారు. ఇక్కడ ఒక్కొక్క మనిషి ఒక్కొక్క అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని ఎవరు ఏ అభిప్రాయంతో మన దగ్గరికి వచ్చారో వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి ఆ అభిప్రాయానికి తగ్గ మ్యాచ్ని మనం తేగలగాలి. ఎందుకంటేనమ్మా మన దగ్గర వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటే, మనకు ఒక అమౌంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటే వాళ్ళకి కొంత ఆశ ఉంటుందమ్మా. ఆ ఆశని మనం ఫుల్ఫిల్ చేయగలగాలి. నేనేం చేస్తున్నానంటేనమ్మా, వచ్చిన కస్టమర్ని పేరెంట్స్ని, మదరో ఫాదరో లేకపోతే మావయ్య అత్తయ్యో బాబాయ్ పిన్న ఎవరో ఒకరితో ఆ కస్టమర్ని క్లయింట్ని అయితే నేను రమ్మంటున్నా. క్లయింట్తో నేను మాట్లాడుకుంటున్నా, ఈ బాబు ఎక్కడ చదివాడు ఏంటి. నేను దాంతోపాటు ఏంటంటే ఒక ఐడి ప్రూఫ్ తీసుకుంటానమ్మా. 10th క్లాస్ మార్క్ లిస్టు ఏజ్ ప్రూఫ్ కోసం. ఆ తర్వాత ఆధార్ కార్డు ఒకటి తీసుకుంటా, ఓటర్ కార్డు ఒకటి తీసుకుంటా, ఒకవేళ డైవర్సీ వస్తే డైవర్సీ సర్టిఫికేట్ ఒకటి తీసుకుంటా, లేదు వీడియోర్ అయితే కనుక వీడియో డెత్ సర్టిఫికేట్ ఒకటి తీసుకుంటా. అలా చేసుకుంటానమ్మా. నా దగ్గర లేట్ మ్యాచ్లు ఉంటాయి, సెకండ్ మ్యాచ్లు ఉంటాయి, రెగ్యులర్ మ్యాచ్లు ఉంటాయి, అన్ని మ్యాచ్లు చేసి పెడతానమ్మా. ఆల్ క్యాస్ట్ చూస్తాను, అన్ని క్యాస్ట్లు నేను చూసి పెడతానమ్మా. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి కూడా సక్సెస్ రేట్ నేను చెప్పుకుంటే బాగోదు, కానీ ఒకసారి వస్తే మీకే తెలుస్తుంది. ఎందుకంటే నాకు నేను చెప్పుకుంటే కొంచెం గొప్ప చెప్పుకున్నట్టు ఉంటుంది, కానీ అది నేను చెప్పుకోవడం నేను ఇష్టపడను. సక్సెస్ రేట్ అయితే నాకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అద్భుతం సార్. మరి ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత హ్యాపీ మ్యారేజ్ బ్యూరోలో మీరు ఎంత కాలంలో వివాహం జరిగే అవకాశం ఉంటారు?
ఇది కాలాన్ని మనం నిర్ణయించలేమమ్మా. కాలాన్ని నిర్ణయించాక నేను మ్యారేజ్ బ్యూరో పెట్టినవాడిని కాదు, నేను సాధువుని అయ్యేవాడిని, లేకపోతే భావన అయ్యేవాడిని అమ్మా. నేనైతే మ్యారేజ్ బ్యూరో పెట్టుకున్నాను, నేను సామాన్య మానవుని కాబట్టి. ఇది ఎలా ఉంటుందంటేనమ్మా, మీరు స్టార్టింగ్లో నా దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని రిక్వైర్మెంట్ ఇస్తారమ్మా, అది కాలక్రమేణా అవి మారుతూ ఉంటాయమ్మా. ఇప్పుడు కొందరు ఉంటారు కంపల్సరీ బామ్మర్ది కావాలంటారు, అబ్బాయి తరపు అమ్మ నాన్నవాళ్ళు. ఇంకోళ్ళ అమ్మాయి తరపు వాళ్ళను పిల్లలు తక్కువ ఉండాలనో లేకపోతే ప్రాపర్టీ ఎక్కువ ఉండాలనో సమ్ ఇలా అంటారు. ఇటువంటివి వచ్చినప్పుడమ్మా కొన్ని ప్రొఫైల్స్ మీకు నచ్చాలని రూల్ లేదు, కొన్ని ప్రొఫైల్స్ మీకు నచ్చదు, అనుకున్న ప్రొఫైల్స్ కూడా మీకు నచ్చచ్చు. అది మనం చెప్పలేమమ్మా. మీకు అంతా బాగుంటే నా దగ్గరకు వచ్చి రిజిస్ట్రేషన్ అయినాక నేను 2వ రోజు 3వ రోజు నుంచి ప్రొఫైల్ పంపిస్తూ బిగిన్ చేస్తానమ్మా. నేను బయోడేటా నేనే తయారు చేసుకుంటాను, మీరు ఇచ్చిన బయోడేటా నేను వాడను, నా బయోడేటా నేను తీసుకుంటాను. నేను ఓన్లీ సెల్ ఫోన్తో తీసిన ఫోటోలే తీసుకుంటానమ్మా. నాకు స్టూడియోలో తీసి గ్రాఫిక్స్తో తీసి ఫిల్టర్లో తీసిన ఫోటోలు అయితే నేను తీసుకోను, నేను వద్దని చెప్తాను. ఎందుకంటే మనం ఎలా ఉండాలో అలాగే చేయాలమ్మా. ఇంతకుముందు 100 అబద్ధాలు అడుగు పెళ్లి చేయమని, ఇవాళ ఒక్క అబద్ధం ఆడినా దొరికిపోతున్నాం. ఇవాళ అబద్ధాలు ఆడకూడదు, ఆడలేము కూడా, ఒకవేళ ఆడినా కూడా దొరికిపోతున్నాం. అందుకని ఫోటోలు కూడా న్యాచురల్గా తీసుకొని ఆ ఫోటోలకు తగ్గట్టు నేను బయోడేటా తయారు చేసుకొని మా మ్యారేజ్ బ్యూరో పంపించి వాళ్ళ దగ్గర నుంచి మన ప్రొఫైల్ తెచ్చి పెడతాను. దానివల్ల ఏంటంటే ఆర్గానిక్గా ప్రొఫైల్స్ వస్తాయి, న్యాచురల్ ప్రొఫైల్స్ వస్తాయి, కొంతవరకు కన్నింగ్ లేని ప్రొఫైల్స్ వస్తాయి. మీరు ఇప్పుడు చెప్పినట్టు ఆ ఇబ్బంది అయితే నా దగ్గర రాకపోవచ్చు, ఇప్పుడు దాకా అయితే నాకు రాలేదు. చాలా తక్కువ అమ్మాయి రావు కూడా మా దగ్గర. ఎందుకంటే పేరెంట్స్ వచ్చినప్పుడు మేము డీటెయిల్గా అడుగుతాం, మేము జెన్యున్గా చెప్పండి. డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర, మా దగ్గర మాత్రం మీరు జెన్యున్గా చెప్పాల్సిందేనండి. చెప్తేనే మీకు నడుస్తుంది. రేపు పొద్దున ఒకవేళ అంతా అయ్యింది, పెళ్లి చూపులు అయిపోయినాయి, మ్యారేజ్ సెట్ అయిపోయింది, మీరు ఉన్నారు మ్యారేజ్ పేట్ల మీద అయిపోయింది, అలా ఆగిపోతే ఇద్దరు సఫర్ అవుతారు కమ్మా. ఇప్పుడు మాదే ఉంది మధ్యలో మనుషులు, 3వ మనుషులు, అది ఇద్దరు 2 ఫ్యామిలీలు సఫర్ అవుతాయి అమ్మా ఒక్క అబద్ధం వల్ల. అందుకని ఆ అబద్ధం ఆడకూడదు, వద్దండి నేను కూడా అలాగే చెప్తాను. వాళ్ళు కస్టమర్స్ కూడా పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారులేమ్మా, మ్యాక్సిమం ఎక్కడో ఉన్నారు. సూపర్ సార్. మరి ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ దొరకాలంటే దాదాపు ఎన్ని ప్రొఫైల్స్ చూపిస్తారు? నా దగ్గర ఎన్ని ప్రొఫైల్స్ అని ఉండవమ్మా. నేను ప్రతి 15 రోజులకి ప్రొఫైల్ పంపిస్తానమ్మా, రిజిస్ట్రేషన్ చేయించుకున్న కాడి నుంచి. అది ఆ ట్రిప్కి 3 రావచ్చు, 5 రావచ్చు, 10 రావచ్చు, 20 రావచ్చు. ఒక్కొక్క కస్టమర్ ఆడపిల్లలకి అయితే కొంచెం ఎక్కువ వస్తాయమ్మా, మగ పిల్లలకి అయితే కొంచెం తక్కువ వస్తాయి ఇవాళ ఉన్న ట్రెండ్ని బట్టి. అది నేను ఇప్పుడు నా దగ్గర నెలకి 2 ట్రిప్పుల్లో నేను 20 పంపించినవి ఉన్నాయి, 30 పంపించినవి కూడా ఉన్నాయమ్మా. ఓకే, నేను ప్రొఫైల్ పంపిస్తానమ్మా. వాళ్ళకి నచ్చాలి, వాళ్ళు నచ్చి నాకు కాల్ చేస్తారు, సార్ ఈ ప్రొఫైల్ ఓకే ఎంక్వైరీ చేయండి. నేను ఎంక్వైరీ చేయాలంటే మళ్ళీ అవతల అమ్మాయి తరపు మీడియేటర్తో నేను మాట్లాడాలి. లేదు నా దగ్గర అబ్బాయి అంటే అబ్బాయి తరపు మీడియేటర్తో మాట్లాడాలి, అమ్మాయి అంటే అమ్మాయి తరపు మీడియేటర్తో మాట్లాడాలి. మాట్లాడుకొని వాళ్ళు మీడియేటర్ వాళ్ళ పేరెంట్స్ని నా క్లయింట్ పేరెంట్స్ని కలిపి ఫోన్లో కాన్ఫరెన్స్ మాట్లాడించి అది కూడా నచ్చినాక అప్పుడు ఇద్దరు మళ్ళీ ఓకే అనుకున్నాక పెళ్లి చూపులు ఎదురు కూర్చోబెట్టుకుని వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి చెప్పి విధి కూడా అయినాక అప్పుడు పెళ్లి చూపులు అయినాక మళ్ళీ అమ్మాయి వాళ్ళు అబ్బాయి ఇంటికి వెళ్తాం, అబ్బాయి వాళ్ళు అమ్మాయి ఇంటికి వెళ్తాం. ఈ ప్రాసెస్ అంతా మినిమం 2 months పడుతుందమ్మా. మంచి రోజులు చూసుకోవాలా, ఇది 2-3 నెలలు పడుతుందమ్మా. అంత తిరిగేది కదమ్మా. ఇది కుటుంబము, మేము నెక్స్ట్ జనరేషన్కి ఫస్ట్ స్టెప్ వేస్తున్నాము. మొదటి అడుగు మా దగ్గర పడేటప్పుడు మా దగ్గర కంగారు పెట్టద్దు. ఇది బొమ్మలాట కాదు, జీవితము. ఇవాళ ఏదన్నా కంగారు పడి చిన్న తప్పు చేస్తే రేపు పొద్దున కోర్టుల చుట్టూ తిరగాలి, ఆస్తులు దగ్గర పెట్టుకోవాలి, ఉద్యోగాలు మానుకోవాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఏ మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళినా కూడా కంగారు పెట్టద్దు. మీరు అడగండి మ్యారేజ్ బ్యూరోని ఫస్ట్. అసలు మీరు మ్యారేజ్ బ్యూరోకి మీరు కాల్ వచ్చినా, మీరు కాల్ చేసినా కూడా ఫస్ట్ ఏ మ్యారేజ్ బ్యూరోనైనా మీరు ప్రొఫైల్స్ ఎలా తీసుకొస్తారు నాకు అని అడగండి. మీరు ఆ మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వెళ్ళండి. ఆ మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వెళ్ళి ఆయన ఎలా చేస్తాడో కనుక్కోండి. అసలు ఆఫీస్ ఉందా లేదా, ఎలా ఉంది, ఆ స్టాఫ్ ఉన్నారా లేదా, వర్క్ చేస్తున్నారా లేదా, అసలు మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ మ్యారేజ్ బ్యూరో ఓనర్ అక్కడ దొరకడా, మీరు ఇవన్నీ తెలుసుకోండి. ఆ మ్యారేజ్ బ్యూరోలో అసలు ఎన్ని ఫోన్లు ఉన్నాయి, అన్ని ఫోన్ నెంబర్లు మీకు ఇస్తారా ఇవ్వరా. ఎందుకంటేనమ్మా ఒక్కోసారి ఏదో ఒక పని ఉంటే నేనే ఉన్నానమ్మా. ఒక్కోసారి నా కస్టమర్ ఫోన్ నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు. ఏమంటే నా కస్టమర్ దగ్గర నా 5 ఫోన్ నెంబర్లు ఉంటాయమ్మా. ఉన్నప్పుడు దానికి కాల్ చేసామని చెప్తా. ఆ కాల్ చేసామని చెప్పినప్పుడు నా కస్టమర్కి కావాల్సింది ఏంటి, నేను రెస్పాన్స్ అవ్వడం కావాలి. ఇప్పుడు నేను లిఫ్ట్ చెప్పినా నాకు ఆఫీస్ స్టాఫ్ లిఫ్ట్ చేస్తారు కదా. అప్పుడు ఏంటంటే కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు. వాళ్ళు ఏం చెప్పుకోవాలనుకున్నారో నాకు చెప్పాలనుకున్నారు, ఎమ్మటే కన్వే చేయగలుగుతారు. నేను రాగానే వీళ్ళు కన్వే చేస్తారు, నేను మొత్తం నెక్స్ట్ ప్రాసెస్ నడుపుతాను.
ఇలా నడుస్తామా, మీరు కంగారు పడద్దు. మ్యారేజ్ బ్యూరో మోసం చేశాడను, 2000 తీసుకున్నాడు, 5000 తీసుకున్నాడు, 10,000 తీసుకున్నాడు, ఇటువంటి వద్దు. మిమ్మల్ని ఎవరన్నా మోసం చేశారు అంటే మీరు మోసపోతాక రెడీగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు మోసపోతాక రెడీగా ఉండొద్దు. మిమ్మల్ని ఎవరు మోసం చేయరు. ఆ మ్యారేజ్ బ్యూరోలో కూడా మోసం చేయాలని చేయట్లేదు మిమ్మల్ని. వాళ్ళకి ఆ సిచ్యువేషన్ లో ఫైల్స్ రాక మీ వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఓకే, వాళ్ళు ఏంటంటే అప్పుడు ఏం చేస్తారంటే మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, నెంబర్ మార్చేయడం చేస్తున్నారు. కానీ అందరు మ్యారేజ్ బ్యూరోలను ఒకలాగా కట్టొద్దు. మీరు జెన్యున్ గా మీరు వెళ్ళి చూసుకొని పే చేసి మీరు వెళ్ళినప్పుడు ఆ మ్యారేజ్ బ్యూరోలో ఎవరు రెస్పాన్స్ ఇవ్వకపోతే వాళ్ళు మోసం చేశాడు అనుకోండి. అంతేగాని నా దగ్గరకు వస్తారమ్మా, రావడం స్టార్టింగ్ పాపం పేరెంట్స్ అందులో సఫర్ అయి ఉంటారమ్మా. సార్ ఇద్దరు పే చేశారు సార్, ముగ్గురు పే చేశారు సార్, ఇలా మోసం చేశారు సార్ అంటారు. నేను చెప్తా అది మోసం అవదమ్మా, అతనికి ప్రొఫైల్ దొరకట్లేదేమో, దొరకలేదేమో అంటానమ్మా. అది కొంచెం ఇద్దరు పొరపాట్లు చిన్న చిన్న తప్పులు ఉన్నాయి. మా మ్యారేజ్ బ్యూరో మీడియాస్ దగ్గర కూడా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటాయమ్మా. అందరం దేవుళ్ళు కాదు కదమ్మా, మనుషులమే కదా, సరిదిద్దుకొని చేసుకోవటం. ముఖ్యంగా హ్యాపీ మ్యారేజ్ బ్యూరో గురించి మాట్లాడుతున్నాము. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకోవాలంటే ఏ ఐడి ప్రూఫ్ స్పెషల్లీ అవసరం పడుతుంది? నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళ గురించి పూర్తిగా వింటానమ్మా. నేను నా దగ్గరకు వచ్చిన కస్టమర్లకు కానీ నా దగ్గరకు వచ్చిన క్లయింట్కి కానీ నేను ఎంత లేదనుకున్నా ఒక అరగంట నుంచి గంట వరకు టైం పెట్టేస్తానమ్మా. వేరే మ్యారేజ్ బ్యూరోలో అయితే ఆఫీస్కి వస్తే పే చేసి పెట్టయితే ఆఫీస్కి రండి, నేను కూడా ఇద్దరు ముగ్గురు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అలా చెప్తారు. ఏది కస్టమర్గా నేను మాట్లాడాలమ్మా, నా దగ్గర అలా వద్దమ్మా. ఏ కస్టమర్ అయినా కూడా, ఏ క్లయింట్ అయినా కూడా నా దగ్గరికి రండి, మీరు వచ్చి నాతో మాట్లాడండి. నాతో మాట్లాడి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ నాకు చెప్పండి. నేను చేయగలనా లేదో కూడా నేను మిమ్మల్ని చూసుకుంటాను. మీ ఫైల్ చేయగలనా లేదో నన్ను జడ్జ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదో మ్యారేజ్ బ్యూరో పెట్టేసాము, ఆయనకి డబ్బులు ఇచ్చేద్దాము అని రావద్దు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గరికి మీరు వచ్చేటప్పుడు నా దగ్గర నుంచి తెలుసుకుంటాకి మీ గురించి నాకు తెలియజేస్తాకి రండి. ఆ తర్వాత నచ్చితే మనం డబ్బు గురించి మాట్లాడుకుందాం. డబ్బు అయితే శాస్త్రం కాదమ్మా, డబ్బు వస్తుంది పోతుంది. నేను మీకు చేసే వివాహం శాస్త్రం, నేను మీకు పంపించే మ్యాచ్ శాస్త్రం. మీరు సెటిల్ అయ్యి రేపొద్దున శుభ్రంగా ఉండి 4 ఏళ్ళు పోయినా 5 ఏళ్ళు పోయినా మీ పిల్ల బాబు ఎప్పుడు నాకు కనిపించినప్పుడు నేను మిమ్మల్ని చూసి ఈ బాబు నేను పెళ్లి చేయటం వల్ల పుట్టారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది నాకు చాలు. సార్ బాగా చెప్పారు. మరి ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కి పెళ్లికి ఏ ఏజ్ కరెక్ట్ అంటారు? ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో కరెక్ట్ ఏజ్ అనేది నేను చెప్పలేను కానీ అమ్మ, కాలంతో పాటు నేను వెళ్ళాల్సిందే. నేను చూసేది ఎలా ఉంటుంది అంటే అమ్మ, ఇవాళ 26 నుంచి ఆడపిల్ల బిగించేస్తున్నారమ్మా. 26 సంవత్సరం నుంచి ఆడపిల్ల, 25 ఆడపిల్ల బిగించేస్తే చాలా చిన్నపిల్ల అని అనుకుంటున్నాము మేము మా మ్యారేజ్ బ్యూరో వాళ్ళు. 26 ఏజ్ నుంచి బిగించేస్తున్నారు ఆడపిల్లకి. మగపిల్లవాడికి మాత్రం 27 చిన్న ఏజ్ అమ్మ, 28 నుంచి బిగించేస్తున్నారమ్మా. ఓకే, మళ్ళా ఇలా బిగించేస్తున్నారమ్మా. ఇది బాగానే ఉంటుంది కానీ 30+ వచ్చేటప్పుడు ఒక మైనస్ వచ్చేస్తుంది పిల్లలకి. 30 దాటిపోయిందా, 30 వచ్చేసినాయా అని కొన్ని ప్రొఫైల్స్ అవుతున్నాయి. నా దగ్గర అయితే లేట్ మ్యాచ్లు కూడా ఉన్నారమ్మా. 85లో పుట్టిన వాళ్ళు ఉన్నారు, 88లో పుట్టిన వాళ్ళు ఉన్నారు, 86, 84 నుంచి ఉన్నారమ్మా లేట్ మ్యాచ్లు. 84 నుంచి ఫస్ట్ మ్యాచ్లు ఉన్నారమ్మా. నా దగ్గర పాపలు ఉన్నారు, బాబులు ఉన్నారు. ఏంటంటే వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళంత లేట్ అవటానికి కూడా రీజన్ ఏంటంటేనమ్మా, ఫస్ట్ నుంచి కూడా కొన్ని ఆశలు ఎక్కువ పెట్టుకోవడం. అందం కావాలి, పెద్ద జాబ్ కావాలి, పెద్ద ఆస్తి కావాలి అని వీళ్ళ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారమ్మా. వీళ్ళు ముసళ్ళై పెళ్లి చేసుకుంటున్నారమ్మా. ఇప్పుడు ముసళ్ళై పెళ్లి చేసుకున్నప్పుడు ఎప్పుడు పిల్లలు అంటారు, ఎప్పుడు పిల్లల్ని పెంచుతారు. ఇక ఈ కొన్ని మాటలు చెప్పకూడదు, పెద్ద వయసులోనే మాట్లాడవచ్చు. కానీ వాళ్ళకైనా ఆలోచన ఉండాలి. మనకి ఆడపిల్లలకి మోనోపాధి ఒక ఏజ్ ఉంటుంది, ఆ ఏజ్ లోపు చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ ఏ ఏజ్కి వస్తుందో డాక్టర్ని ఒకసారి ఎంక్వైరీ చేసుకొని మనం ఆ ఏజ్ లోపల కొన్ని కోరికలు చంపుకుందాము, ముందు మనం కుటుంబాన్ని ఏర్పరచుకుందాము అన్న ఆలోచన లేకుండా అప్పుడు తనను గ్రేడింగ్ చేస్తారమ్మా. బియ్యంలో రాళ్ళు ఏంటంటే వేస్తారు. ఆ తర్వాత వచ్చినప్పుడు కానీ ఇది ఏదైనా పర్లా అంటే ఇలా రిజెక్ట్ చేస్తారు అందరూ. అలా నడుస్తుందమ్మా. మరి ఒక వివాహం జరిగిన తర్వాత ఎప్పుడన్నా సరే అమ్మాయి అబ్బాయికి ఎలాంటి గొడవలు వచ్చినప్పటికీ మీరు వాటికి ఏ విధంగా సాల్వ్ చేస్తారు? మేము మాక్సిమం మా దగ్గరకు రాకపోవచ్చమ్మా. వివాహం జరిగినాక మమ్మల్ని మర్చిపోతారమ్మా. వివాహం జరిగే వరకు కూడా మేము మీడియేటర్స్ అవుతామమ్మా. వివాహం సెట్ అయిపోగానే మాక్సిమం అందరూ అలా ఉంటారేమో కానీ వివాహం సెట్ అయిపోగానే మేము బ్రోకర్లు అవుతామమ్మా.
అది కొంతమంది కస్టమర్ల ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయమ్మా. సరే ఏదేమైనా కూడా ఒకవేళ మా దాకా అది వస్తే ఇలా డిస్టర్బ్ అయింది, నేను చేసిన మ్యారేజ్, మీరు చేసిన మ్యారేజ్, హ్యాపీ మ్యారేజ్, మీరు చేసిన మ్యారేజ్ ఏదైనా డిస్టర్బ్ అయింది, ఇప్పుడు దాకా నా దగ్గర రాలేదమ్మా. వచ్చినా కూడా నేను సాల్వ్ చేసి పెడతాను. ఎలా చేసి పెడతాను, నేను వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాను, కూర్చోబెడతాను. అసలు ప్రాబ్లం ఎక్కడ పుట్టింది అమ్మ, ప్రాబ్లం పుట్టక కూడా రీజన్ ఏమి లేవు. మా అబ్బాయి వాళ్ళ అమ్మగారు, నాన్నగారు ఏముంటుంది అమ్మా, అబ్బాయి వాళ్ళ అమ్మగారు, అమ్మాయి వాళ్ళ అమ్మగారు కనిపించుకున్నంత వరకు వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళిపోతామ్మా. ఎప్పుడైతే ఈ పేరెంట్స్ ఎంటర్ అయ్యారో ఆటోమేటిక్ గా ఏదంటారే పాలల్లో ఉప్పు గల్లు అన్నట్టు జరుగుతూ ఉంటది. వీళ్ళు కూడా పిల్లలు కూడా ఏంటంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు తల్లిదండ్రులు పెంచారు, ప్రేమించారు, చూసుకున్నారని ఆ మాటలు నమ్ముతూ ఉంటారు. నమ్మాలి, తల్లిదండ్రుల మాట నమ్మొద్దని నేను అంటలా. కానీ ఏంటంటే మీ కుటుంబాన్ని మీరు తయారు చేసుకుంటున్నప్పుడు మీ కుటుంబాన్ని మీరు సరిదిద్దుకోండి. అమ్మ చెప్తున్నాను, అత్త చెప్తున్నాను, పెద్దమ్మ చెప్తున్నాను, పిన్నమ్మ చెప్తున్నాను, అక్కయ్య చెప్తున్నాను, బావ చెప్పాడను, అన్నయ్య చెప్పాడను, తమ్ముడు చెప్పాడను కాదు. ఎవరి ఫ్యామిలీని వాళ్ళే కేర్ తీసుకోవాలి, ఎవరి ఫ్యామిలీని వాళ్ళే చూసుకోండి. చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడైనా వస్తాయమ్మా. నాకు పెళ్ళి 20 ఏళ్ళు, నాకు ఇబ్బందులు వస్తాయి. వచ్చినప్పుడు 3 పిల్లలు కూర్చోవడం, 2 రోజులు మాట్లాడుకోవడం, 3 రోజులు కూర్చోవడం, మాట్లాడుకోవడం చేయాలి. నేను కూడా ఇది కూడా నేను ఎందుకు చెబుతానంటేనమ్మా, ఎప్పుడు కూడా ఒకే ఇప్పుడు పాప సాఫ్ట్వేర్ చేస్తుందమ్మా. బాబు కూడా సాఫ్ట్వేర్ చేస్తే ఎలా ఉంటుందంటే టైమింగ్స్ కలుస్తుంది, నెక్స్ట్ సెలవులు కలుస్తుంది. ఎప్పుడైతే టైమింగ్స్ కలిసినాయో, మీకు సెలవులు కలిసినాయో, హాలిడేస్ కలిసినాయో, ఆటోమేటిక్గా మీ మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది, ర్యాపో పెరుగుతుంది. అదే నీది పగల డ్యూటీ, నాది రాత్రి డ్యూటీ, నాకు శనివారం సెలవు లేదు, నీకు శనివారం సెలవు ఉంది, నాకు ఆదివారం వర్క్ ఉంది, నీకు ఆదివారం సెలవు అన్నప్పుడు ఇంకా అది బంధం అవదమ్మా. అది యాంత్రికమైన జీవితం ఉంది. ఇటువంటి కొన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటా ఆస్తులు, అంతస్తులు, ప్యాకేజీలు కాకుండా కావాలి. డబ్బు అయితే కావాలమ్మా, నేను డబ్బు కాదనకూడదని. నాకు కావాలి, మీకు కావాలి, అందరికీ డబ్బు కావాలి. కానీ డబ్బుతో పాటు మీకు ఏం కావాలనేది కూడా మీరు జడ్జ్ చేసుకోండి. మీకు ఏం కావాలనేది కూడా మీరు ఆలోచించుకోండి. ఎవరైనా సరే నేను క్లయింట్లకు కానీ, పిల్లలకు కానీ, పెద్దలకు కానీ చెప్పగలిగింది ఏంటంటే, డబ్బు అయితే అందరికీ అవసరమేనండి. కానీ డబ్బు, ఆస్తులు, ప్యాకేజీలు కాదండి. ఇప్పుడు ప్యాకేజ్ ఉంటుందమ్మా 30 లక్షలు. ఇప్పుడు పేరెంట్స్ ఏమంటున్నారు, సార్ రేపు జాబ్ పోతే పరిస్థితి ఏంటి అంటున్నారు. ఓకే, జాబ్ పోతే పరిస్థితి, ప్రాపర్టీ ఉండాలిగా అంటున్నారు. ఇప్పుడు ప్రాపర్టీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా, 100లో. ఇవాళ మన ఇండియా యాక్చువల్గా పేద దేశం అమ్మా. ఇండియాలో ఇవాళ ప్రాపర్టీ ఎక్కువ కోట్లు ఉన్నోళ్ళు 10 మంది ఉంటారమ్మా. మినిమం ఉన్నోళ్ళు ఒక 20 మంది ఉంటారు. మిగతా 70 మంది లేని వాళ్ళమేనమ్మా. మనందరం లేని వాళ్ళమే. మిడిల్ క్లాస్ అంటేనే లేని కులం, లేని క్యాస్ట్ అది క్లాస్. అది ఆ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా మళ్ళీ ఈ మిడిల్ క్లాస్ వాడికి ఉన్నది కావాలి, ఈ మిడిల్ క్లాస్ అమ్మాయికి ఉన్నోడు కావాలి. పొద్దున ఒక కస్టమర్ వచ్చారు, నాకు నేనేమి ఇవ్వలేనండి, పాప మాత్రం బీటెక్ చదివింది, ప్రజెంట్ జాబ్ చేయటం లేదు. సరేనమ్మా, నీకు అసలు ఆస్తి ఏమైనా కావాలా? సరే ఫస్ట్ ప్యాకేజ్ ఉంటే చాలండి, 10 లక్షల నుంచి 15 లక్షల ప్యాకేజ్ ఉంటే పెళ్లి చేసుకుంటానండి అన్నారు. సరే క్యాష్ చెప్పాలి. సరే అన్నారు. ఆ తర్వాత సార్ నాకు 4 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చేవాళ్ళు వచ్చారండి, మీరు అంతకు మించి తీసుకురండి అన్నారు. అంటే చూడండి ఒక్కొక్కరికి ఎలా పెరిగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసారు, అది కూడా ఓకే అన్నామంటే ఇంకొకరికి వచ్చేస్తాం. ఇక్కడ ఎలా ఉందంటేనమ్మా, కోరికలకి మిత్తం లేదమ్మా. సాటిస్ఫాక్షన్ అనేది ఎవరికి లేదు. సాటిస్ఫాక్షన్ గా ఉంటాకి మళ్ళీ వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు, పేరెంట్స్ ఆలోచించట్లేదా, పిల్లలు ఆలోచించట్లేదా. నేను ఈ తప్పు తల్లిదండ్రులదే అంటానమ్మా, పిల్లలదైతే తప్పు కాదు ఇది. ఇప్పుడు తల్లిదండ్రులు కన్విన్స్ చేసి కాదమ్మా చేసుకో, ఇప్పుడు మీ నాన్నగారికి డబ్బులు చేసుకున్నానా, మీ నాన్నగారికి ఎంత ప్యాకేజ్ ఉండి చేసుకున్నానా, లేకపోతే మీ అమ్మగారికి మీ అమ్మ నాకు అంత కట్నం ఇచ్చి చేసుకున్నానా అని చెప్పరు. నాకు రాలేదు కాబట్టి మా అబ్బాయికి రావాలి, నాకు రాలేదు కాబట్టి మా అమ్మాయికి కావాలి. ఈ కాన్సెప్ట్ లో నడుస్తున్నారమ్మా. చూద్దాం, కాలంతో పాటు మనమే వెళ్ళాలి. మనం కాలాన్ని మార్చలేము, వ్యవస్థను మనం మార్చలేము. మనిషిని అయితే మార్చగలం, మనిషిని మార్చడానికి ప్రయత్నిద్దాం, వ్యవస్థతో పాటు మనం వెళ్ళిపోతాం. మరి వివాహంలో ప్రాముఖ్యత వహించేది కట్నం. మరి కట్నం అమ్మాయి వాళ్ళు ఎంతవరకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, అంటే ఎంత ఇష్టపడుతున్నారు ఇవ్వాలనేసి, అబ్బాయి వాళ్ళు ఎంతవరకు తీసుకోవాల్సి బాధ్యత ఇస్తున్నారు? ఇప్పుడు నాకు అబ్బాయి వాళ్ళు కూడా కొందరు ఇస్తున్నారమ్మా. కొందరు వచ్చి సార్ లేని పిల్లైనా పర్లేదు చేసుకుంటాం సార్ అంటున్నారు. ఇవాళ లేని పిల్ల అనే పదం లేదమ్మా. ఇవాళ నాకు తెలిసి అందరం మనం పేదవాళ్ళమైనా కూడా, మిడిల్ క్లాస్ అయినా కూడా, లేని వాళ్ళమైనా కూడా మనం లేని వాళ్ళమైతే కాదమ్మా. ఎందుకంటే ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి, ఆశలు ఎక్కువ ఉన్నాయి. మనం లేని వాళ్ళకి కాదు. ఓకే, అప్పుడు అబ్బాయి వాళ్ళు ఏమన్నా స్టార్టింగ్ లో పిల్ల బాగుంటే చాలండి, పిల్ల ఉద్యోగం చేస్తే జాబ్ చేస్తే చాలండి అంటున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వస్తుంది, ముందు ఎంత ఇస్తారో కనుక్కోండి,
గోల్డ్ ఎంత ఇస్తారు, పెళ్లి చేసి పంపిస్తారా, గోల్డ్తో పాటు క్యాష్ ఎంత ఇస్తారు, పెళ్లి ఖర్చులకి ప్రాపర్టీ ఏమైనా ఇస్తారా, ఈ స్టెప్పులు వస్తాయి కదా. అమ్మాయి వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు. ఇక్కడ ఇద్దరిది తప్పు కాదమ్మా, ఇద్దరిది తప్పు కాదు, ఇద్దరిది తప్పే. అది ఇద్దరిది తప్పు దేనికంటే ఈ ఆలోచన ఇచ్చి ఆలోచనలతో పెళ్లి లేట్ చేస్తున్నారు. ఇద్దరిది తప్పు కాదు అనేది ఆశపడటం తప్పులేదు, మనిషి ఆశ. అదమ్మా. మరి వ్యక్తిత్వంతో పని లేకుండా జరుగుతున్నాయా పెళ్లిళ్ళు, లేకపోతే ఈ అమ్మాయి ఏ విధమైన వ్యక్తిత్వం, ఈ అబ్బాయి ఏ విధమైన వ్యక్తిత్వం తెలుసుకొని పెళ్లి జరుగుతుంది? ఇప్పుడు వ్యక్తిత్వాలు అనేది తెలుసుకోవాలంటే కాలంతో పాటు నడవాలమ్మా. ఇప్పుడు నువ్వు నేను కలిసామమ్మా, మనం 1, 2 సార్లు 3 సార్లు నువ్వేంటో నేనేంటో నీకు తెలియదు, నువ్వేంటో నాకు తెలియదు. ఏదైనా ఒక మనిషి గురించి తెలియాలంటే మినిమం 6 నెలలు టైం కావాలమ్మా. 6 నెలలు టైము కలిసి ట్రావెల్ చేస్తేనే తెలుస్తుంది. అసలు వ్యక్తిత్వం పక్కన పెట్టమ్మా, అలవాట్లే తెలీదు. ఒక 4 రోజులు ట్రావెల్ చేస్తే అలవాట్లే తెలీదు. అలవాట్లే తెలియనప్పుడు వ్యక్తిత్వం దాకా వెళ్తాం అనవసరం. మనం అవి తెలియాలంటే మనకు 6 నెలలు. అదే అంటారు చాలా మంది, ఆ రోజు మోసపోయామండి, గబుక్కులు పెళ్లి చేసుకున్నాం, కంగారుగా పెళ్లి చేసుకున్నాం, హీరోయిన్ తీసుకొచ్చాడు, కంగారు పెట్టాడు, పెళ్లి చేసుకున్నాం అంటారు. ఇక్కడ ఎవరు తెచ్చి ఎవరో కంగారు పెట్టరమ్మా. ఆ టైంలో అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మీరు కంగారు పడ్డారు. నేను ఇందాక చెప్పినట్టు మోసం చేసేవాడు తప్పు కాదమ్మా, మోసం పోయేవాడు తప్పు. ఇక్కడ కంగారు పడ్డవాడు తప్పమ్మా, కంగారు పెట్టేవాడు తప్పు కదా. కంగారు పెడతాడు, నేను ఆగండి, 10 రోజులు ఆలోచించుకోవాలి, ఎంక్వైరీ చేసుకోవాలని చెప్పు, తప్పే ఉంది వాళ్ళు. అంతే కదమ్మా. నువ్వు ఎందుకు కంగారు పడ్డావు అంటే అక్కడ నువ్వు కూడా ఏదో ఒక ఆలోచనలో ఉన్నావు. అవతల వాళ్ళు 10% ఉంటే నువ్వు 5% ఉన్నావు, 50లో ఉంటే నువ్వు 20లో ఉన్నావు. ఇద్దరు బదులు అక్కడ ఇద్దరిది ఏదో జరుగుతుంది కాబట్టి అలా జరుగుతుంది అమ్మా. అది ఉంటారమ్మా. ప్రపంచమే అన్ని రకాలతో కలిసి ఉంది, దానిలో మంచి చెడు అన్నీ ఉన్నాయమ్మా. అన్నిటితో పాటు మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం సాల్వ్ చేస్తాం సరే, అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి ఈ విధంగా సాల్వ్ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి అసలు చాలా కష్టం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకే మనం సాల్వ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే అభిప్రాయాలు తేడా రాగానే ఆటోమేటిక్ గా కోపం పెంచేసుకొని దాన్ని అలవాటు చేసుకుంటున్నారమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇద్దరు కూర్చోవటం, భార్య భర్త కూర్చోవటం, కొత్తగా పెళ్ళైనా లేకపోతే పెళ్ళే కొంతకాలమైనా భార్య భర్త కూర్చున్నాక వీళ్ళ పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించుకోవటం, ఒక మధ్యవర్తిగా ఒక పెద్ద మనిషిని, ఇద్దరు ఫ్యామిలీకి సంబంధం లేని పెద్ద మనిషిని తెచ్చుకోవాలండి. ఇప్పుడు కూడా అబ్బాయి తరపు పెద్ద మనిషిని తెచ్చుకున్నా, అమ్మాయి తరపు పెద్ద మనిషిని తెచ్చుకున్నా కూడా ఈ వచ్చిన పెద్ద మనిషి ఒకవైపు ఇష్టం పడతాడమ్మా. ఎందుకంటే ఎవరి వైపు వస్తే అలా వైపు ఇష్టపడతాడు. అలా కాకుండా వీళ్ళిద్దరికి టచ్ అయిన ఒక పెద్ద మనిషిని తెచ్చుకొని అతను కూర్చోబెట్టుకొని ప్రాబ్లం నాకు నా వైపుతో ఎలా వచ్చింది, మా అత్తగారితో ఎలా వచ్చింది అని ఆడపిల్ల, లేదు మా అత్తగారితో ఎలా వచ్చిందని మగ పిల్లవాడు చెప్పుకొని ఇటువంటి చిన్న చిన్న క్లారిఫికేషన్స్ అమ్మా. గట్టిగా కూర్చుంటే, గట్టిగా మీరు 1 గంట కూర్చుంటే సాల్వ్ అయిపోయే ప్రాబ్లంని కోర్టు దాకా తీసుకెళ్లి 4 సంవత్సరాలు తిరిగి డైవర్స్ దాకా తీసుకుంటున్నారు. డైవర్స్ తెచ్చుకునైనా మళ్ళీ వచ్చే అమ్మాయి ఎలాంటిదో తెలుసా నీకు? గెస్ట్ చేయగలమా? చేయలేం కదా. అదేదో ఇప్పుడే కొంచెం కాంప్రమైజ్ అయిపోతే అవును కదమ్మా. అది కూడా నా కాలంతో పాటు కొంచెం నేర్చుకున్నా కాబట్టి చెప్పాను. నేను ఆ వయసులో ఉంటే అలాగే ప్రవర్తించేవాడినేమో నాకు తెలియదు, కానీ కొంచెం వయసు పెరిగింది కాబట్టి నేను వాళ్ళ ఆలోచనలో ఉండగలిగా. ఏది ఏమైనా కూడా ముందు ఆలోచించండి, కంగారు పడద్దు. మా దగ్గరికి రాగానే పెళ్ళైపోద్ది సార్, మొన్న కస్టమర్ అమ్మా, సార్ నెల అయిపోయింది సార్, మీరు 6 ప్రొఫైల్స్ పంపించారు, నీ ఏం చేయను, ప్రొఫైల్స్ రావాలి కదా, మీరు 6 పంపించారు. నా ఆగమ్మా వస్తాయి కంగారు లేదండి, నాకు అయిపోవాలి, పెళ్ళి అయిపోవాలి. ఏంటి పెళ్ళయ్యేది, జీవితం అనే విషయం. అక్కడికి అతను ఒకసారి డైవర్స్, సెకండ్ మ్యారేజ్ కోసం వచ్చాడు, మళ్ళీ కంగారు పడుతున్నాడు. ఇంకో తప్పేం చేశాడంటే అతనికి ఒక బాబు ఉన్నాడు, యూఎస్ నుంచి వచ్చాడు, H1B ఉంది. అక్కడ వైఫ్ కోర్టులో కేసు వేసింది, అక్కడ డైవర్స్ ఇచ్చారు, అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు. పారిపోయి డైవర్స్ వచ్చింది, పిల్లోడిని చూసుకుంటా అన్నాడు, పిల్లోడు $6,000 ఎంత కట్టమన్నాడు, పారిపోయి వచ్చాడు. పారిపోయి వచ్చి బాగున్నాడు, నేను ప్రొఫైల్లో బాగున్నాడు అని పెడితే వాళ్ళ ఫాదర్ అబ్బాయి ఫోన్ చేసి బాగున్నాడని వద్దండి అంటారు. సార్ నేను అలా చేయను, నేను ఉన్నది చెబుతాను, రేపొద్దున నేను ఫేస్ చేయాలి, మీరు ఉంటారు నాకు అనవసరం, నా మీద బ్యాడ్ వస్తుంది. అమ్మ చూస్తూ ఒక జంటను మోసం చేయకూడదమ్మా, ఒక మనిషిని మోసం చేయకూడదు. నా కస్టమర్ అయినా కూడా నేను చెప్పేశా, నేను బాగున్నాడని పంపిస్తా, బాగున్నాడని పంపించొద్దు అంటే మాత్రం మీ ప్రొఫైల్ నేను చేయను. బాధ కలుగుద్ది, అలాగే బాధ కలుగుద్ది, కానీ నా నిజాయితీ నేను చూసుకోవాలిగా. నేను మనిషిని మారుద్దామని కూర్చున్నా, నేను మారాలిగా. మనిషిని మార్చాలి అంటే నేనన్నా మారదామని. అదమ్మా.